హరిహర నందనుడి పాటల కోసమే ఆయన పుట్టాడు. ఆ దేవదేవుడి పాటలు పాడుతూ ఆయన పెరిగాడు. అయ్యప్ప అంటే ఆయనకు ప్రాణం. అయ్యప్పే ఆయనకు సర్వస్వం. స్వామివారి పాట పాడంతే ఆయనకు రోజు మొదలు కాదు. ఆయన పాట వింటే కాని ఆ తారక ప్రభు నిద్రలేవడు. ఆ గాన గంధర్వుడే కేజే యేసుదాస్. అలాంటి మహానుభావుడికి సమున్నత గౌరవం కల్పించింది శబరిమల. ఇంతకీ ఆయనకు దక్కిన గౌరవం ఏంటి? సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు కేజే యేసుదాస్. ఆయన గానం శబరిమలను పునీతం చేస్తుంది. ఆ స్వరమాధుర్యం అయ్యప్పను అలరిస్తుంది. ఆయన పాట హరిహర నందనుడికి మేలుకొలుపు. ఆయన పాట తారక ప్రభువుకు లాలిపాట, జోలపాట. స్వామివారే కాదు, ఆ తేనెల గొంతులో జాలువారే పాటలతో కోట్లాది మంది అయ్యప్ప భక్తులు తన్మయులవుతారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నా అయ్యప్పను కీర్తించడం కంటే మించిన అవార్డు ఎక్కువ కాదంటారు ఆయన. శబరిమలకు యేసుదాస్కు విడదీయలేని అనుబంధం ఉంది. స్వామివారికి స్వర నీరాజనం అర్పించడం ఆయన జీవన విధానం. ఏటా సంక్రాంతిలో శబరిమలను దర్శించుకుంటారు ఆ గాన గంధర్వుడు. ఈసారి మాత్రం ఆయన అక్కడికి వెళ్లలేదు. అమెరికాలో ఉండడం వల్లే ఆయన శబరిమలకు రాలేకపోయారు. మొన్ననే ఆయన పుట్టినరోజు జరిగింది. ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు యేసుదాస్కు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఆయన పుట్టినరోజున ప్రత్యేక పూజలు చేశారు. ఆయన పేరుతో నెయ్యాభిషేకం చేశారు. సహస్రనామార్చన చేశారు. ఇంతకంటే ఆ మధుర గాయకుడికి ఏం కావాలి? యేసుదాస్ జన్మ ధన్యం.